ఈ వీడియోలో మనం ఇమేజ్ రీటచింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాం. Hi guys, welcome back to Truly Academy. ఈ పింపుల్స్ ఇవన్నీ ఎలా రిమూవ్ చేయాలి అనేది నేర్చుకుందాం. ఫస్ట్ స్టెప్ ఎప్పుడు కూడా ఏం చేయాలంటే డూప్లికేట్ లేయర్ తీసుకోవాలి. సో సేమ్ ఇమేజ్‌ని 2 లేయర్స్ తీసుకున్నాను. సో నౌ ఇప్పుడు నాకు ఆల్ పింపుల్స్‌ని రిమూవ్ చేయాలి ఫస్ట్. సో ఇక్కడ మీకు స్పాట్ హీలింగ్ అని ఉంటుంది. సో సెలెక్ట్ ద స్పాట్ హీలింగ్ అండ్ రెడ్యూస్ ద సైజ్ వెరీ స్మాల్ అండ్ అప్లై ఫర్ ది copied layer. There are multiple ways we can do image retouching, but I am doing it manually the first. సో ఎక్కడెక్కడైతే మీకు స్పాట్స్ చూస్తున్నారో 100% పెట్టుకుని అక్కడ మీరు స్పాట్ హీలింగ్ చేయండి. హీలింగ్ బ్రష్ ఎంత చిన్నగా పెట్టుకుంటే అంత క్వాలిటీ ఆఫ్ రీటచింగ్ మీరు చేయగలుగుతారు. ఓకే, ఇక్కడ ఎయిర్ కూడా ఇలాంటివి కూడా మీరు రిమూవ్ చేసేయండి. పెద్ద స్పాట్స్ మీరు రిమూవ్ చేయగలిగితే చేయండి, లేదంటే ఆల్టర్నేటివ్ నేను చెప్తాను. ఎప్పుడు మీరు అన్ని రిమూవ్ చేసేటప్పుడు మళ్ళీ చెక్ చేసుకోండి ఒకసారి, ఏమన్నా మీరు డిఫరెన్స్ కనిపిస్తుందా లేకపోతే ప్యాచ్ వర్క్లా కనిపిస్తుందా అనేది మీకు అర్థం అవ్వాలి ఇలా చూస్తే. సో మీరు బేసిక్ లెవెల్ హైలీ స్పాట్స్ అన్ని రిమూవ్ చేసిన తర్వాత, దిస్ ఈజ్ వెరీ బేసిక్ రీటచింగ్, ప్రో లెవెల్ రీటచింగ్ కాదు ఇది. Once you are done with basic one, so check the changes what you have made. Okay, so all pimples gone, బట్ ఇక్కడ నాకు ప్యాచ్ లా కనిపిస్తుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే స్టాంపింగ్ చేసుకుంటా. స్టాంపింగ్ ఏంటంటే మీరు ఆల్ట్ పట్టుకుని వేరే ఏరియా, ఆల్ట్ ఏ ఏరియా అయితే రీప్లేస్ అవ్వాలో ఆ ఏరియా పక్కనే ఆల్ట్ పట్టుకుని చేస్తే ఇక్కడ ఉన్న ఏరియా ఇక్కడికి రీప్లేస్ అవుతుంది అనమాట. ఎలా అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఆల్ట్ పట్టుకున్నా, ఇది ఇక్కడ డ్రాగ్ చేస్తే ఇక్కడ ఇలా ఇలా వస్తుంది అనమాట. ఓకే, సో ఐఎమ్ డూయింగ్ వెరీ మినిమల్ రీటచింగ్ ఆన్ దిస్. సో ఇది అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఒకసారి డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకుని నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, మనకి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే న్యాచురల్ ఫిల్టర్ అని ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత మీకు
ఇక్కడ స్మూత్ స్కిన్ అని ఉంది కదా, ఇది అప్లై చేయండి. ఓకే, ఇది అప్లై చేసిన తర్వాత మీకు స్కిన్ అంతా స్మూత్గా అయిపోతుంది. సో ఎంత బ్లర్ కావాలో మీరు అది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, రెడ్యూస్ చేసుకోవచ్చు. నాకు కావాల్సినట్టు నేను సెట్ చేసుకుంటాను. నాకు ఈ స్మూత్నెస్ ఇది ఫైన్, ఓకే చేస్తా. సో మీరు ఇప్పుడు డిఫరెన్స్ చూడొచ్చు. మనం ఫస్ట్ ఇమేజ్ ఇది, దెన్ పింపుల్స్ రిమూవ్ చేసాం, తర్వాత కొంచెం స్మూత్ చేసాం. ఓకే, సో ఇప్పుడు స్మూత్ ఎక్కడెక్కడ అయిందో చెక్ చేసుకోండి. ఎయిర్ ఉన్న దగ్గర అయిపోతే ఒకసారి మీరు ఆ లేయర్ని సెలెక్షన్ చేసుకుని ఎయిర్ ఉన్న చోట అరేంజ్ చేసుకోండి. సో అప్పుడు మీకు మళ్ళీ డీటెయిల్స్ బ్యాక్ వస్తాయి. ఎయిర్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ చూసుకోండి. డీటెయిల్స్ మీరు కావాలనుకున్నవి రప్పించుకోండి. ఓకే, సో నాకు ఇక్కడ చిన్న డాట్ లాగా ఉంది, అది కూడా వద్దు, రిమూవ్ చేస్తాను నేను. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా మీకు. ఇప్పుడు ఇవి 2 ఎడిటెడ్ ఒక గ్రూప్లో పెట్టుకున్నా, ఇవి ఎడిటెడ్ కాదు. ఓకే, సో ఇప్పుడు ఇంకా మనం ఏమైనా చేయగలమా అనేది ట్రై చేయాలి. ఓకే, ఈ 2 లేయర్స్ నేను మర్జ్ చేసుకుంటున్నాను. సో అగైన్ నేను మళ్ళీ డూప్లికేట్ లేయర్ చేసుకున్నాను. ఇప్పుడు కూడా ఇంకొంచెం ఇక్కడ ఇది రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఈ లేయర్లో కొంచెం. ఓకే, యా, ఇట్స్ ఫైన్. సో నాకు కొంచెం ఎందుకో హైలైట్స్ ఎక్కువైపోయినాయి అనిపిస్తుంది పిక్చర్లో. నేను హైలైట్స్ కొంచెం రెడ్యూస్ చేసుకుంటా, ఎక్స్పోజర్. సో ఇది రియల్ కలర్ అనమాట ఆ ఫోటోది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా ఇప్పుడు ఎలా పింపుల్స్ రీటచ్ చేసి తీసేసాను అనేది. మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ ట్రూలీ అకాడమీ.